మనశంకర్ వరప్రసాద్ సినిమా ఏ విధంగా ఉంది, ప్రేక్షకులందరినీ కూడా మెప్పించిందా లేదా, అనిల్ రావిపూడి గారు మళ్ళీ సంక్రాంతికి హిట్ కొట్టారా లేదా అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా అభిమానులందరూ కూడా కాల్ రగేసుకుని బయటకు వచ్చిన మూమెంట్ అనమాట. సో బాస్ కంబ్యాక్ తర్వాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు చూసి ఎంత హ్యాపీ అయ్యారు. మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాస్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో దాంతో చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. అంటే యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ అంతా కూడా అసలు ఇంకా బాస్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి డోస్ ఇచ్చారనమాట. ఓటీపీ ఇచ్చేసారు సినిమాలో చెప్పిన విధంగా. సో ఖచ్చితంగా సినిమా అయితే మామూలుగా లేదు, అప్గ్రేడెడ్, అంటే చిరంజీవి గారు అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట ఇది. సో అప్పట్లో మన రౌడీ అల్లుడు, అన్నయ్య, శంకర్ దాదా అవన్నీ చూసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఎంత స్మార్ట్గా ఉంటాయో, సో ఈ సినిమా కూడా రావిపూడి గారి స్టైల్లో అంత బాగా చెక్కారనమాట. సో ఒక మంచి మెసేజ్ ఇస్తూ భార్యాభర్తలు విడిపోవడం, సో ఆ విడిపోయిన తర్వాత పిల్లలకి ఎంత నష్టం జరుగుతుంది, సో కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్తో చేసిన సినిమా ఇది. సో చిరంజీవి గారు ఆయన నటన అద్భుతం అనమాట. ఆయన చాలా బాగా ప్రజెంట్ చేశారు రావిపూడి గారు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. సో ప్లస్ దానికి తోడు వెంకీ గారు యాడ్ అవుతారనమాట. సో దాంట్లో అంతా ఎక్కడ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా బోర్ అనిపించడం కానీ ఎక్కడ ఏం లేదు. సో చాలా సాఫీగా సాగిపోయింది. 2 hours 45 minutes సినిమా అప్పుడు అయిపోయిందా అని అంత స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అసలు అనిల్ రావిపూడి గారు హిట్ మెషిన్ అంటే ఊరికే అనలేదు, మరి 9వ సినిమాను కూడా ఆయన సిక్సర్ కొట్టేశారు. సో ఇంకా అనిల్ రావిపూడి గారితో నెక్స్ట్ ఎవరెవరు చేయాలని చెప్పి హీరోలందరూ క్యూ కడుతున్నారు అనమాట. సో చాలామంది అభిమానుల ప్రేక్షకుల కోరిక ఏంటంటే నెక్స్ట్ నాగార్జున గారితో కూడా చేస్తే కంప్లీట్గా 90s హీరోస్ అందరితో చేసేసినట్టు ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు. సో మరి అది కూడా త్వరలోనే జరగాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు అనమాట. మరి రావిపూడి గారు కూడా అన్నారు నాగార్జున గారితో కూడా ఫ్యూచర్లో చేస్తా అని చెప్పి. సో మరి ఇంకా మొత్తం అటు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారికి సూపర్ హిట్స్ ఇచ్చారనమాట. అందులో వెంకటేష్ గారికి 3 సార్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో మరి చూడాలి ఇంకా నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు చేసే సినిమా ఎవరితో ఉంటుంది. ఎందుకంటే ఇది ఇచ్చిన హై ఇప్పుడు సంక్రాంతి క్లోజ్ అయ్యేలోపు కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తాయి ఆ ఊహ కూడా అందదనమాట. సో ఫ్యామిలీస్ అందరూ కూడా భయంకరంగా ఆల్రెడీ మొదటి రోజే వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా లాంగ్ రన్లో సంక్రాంతి మొత్తం బాస్దే అని చెప్పి కూడా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. చూడాలి ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటని.